సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో కలిమిలేములు వారికి సమానమైనటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. బాబా భగవాని వలె పూజించిన షిరిడి ప్రజలు పుణ్యాత్ములు. ఏది తిన్నను తాగుచున్నను తన దొడ్లలోనే పొలంలోనూ పనిచేయుచుకుంటున్న వారెప్పుడు సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమలను కీర్తిస్తూ ఉండేవాడు. సాయి తప్ప ఇంకొక దైవం వారికి ఎరిగి ఉండలేదు. షిరిడి స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలు కూర్చుకొని పాడుతూ ఉండేవారు. వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటల్లో నిజమైన కవిత్వము కనిపిస్తూ ఉండేది. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు, అది అసలైనటువంటి ప్రేమ వలన బయటికి వెలువడుతుంది. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలుగుతుంది. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబద్ధులైనటువంటి శ్రోతలు ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు.